అత్త కోడల మధ్య మాటల యుద్ధం. ఒలమ్మో ఒలమ్మో, ఇది ఇల్లా కొప్ప తొట్ట? ఒసే చిన్న కోడలా, ఎక్కడ చచ్చావే? ఒసే పెద్ద కోడలా, నువ్వెక్కడ చచ్చావే? చీ 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 చీ, ఇలాంటి కోడళ్ళు నాకు తగిలారేంటి? ఏంటత్తయ్యా, ఎందుకలా అరుస్తున్నారు? చీ, మంచి మంచి సంబంధాలు వచ్చినా నేను చేసుకుంటా అని మా ఇంటి ముందు క్యూ కట్టినా నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అవునమ్మా, జూలో జంతువులు ఇంట్లో ఎలా కాపురం చేస్తాయి అని తెలుసుకోవడానికి క్యూ కట్టేవారు. ఏంటే అత్త, నోరు లెగుస్తుందే? మర్యాదగా మాట్లాడు. అయినా నిన్నని ఏం లాభంలే, మా నాన్న ననాలి. సొంత అక్కవి అని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు, నా కొంప ముంచాడు. లేకపోతేనా నా అందానికి నా మాటకారితనానికి ఎక్కడో ఉండేదాన్ని. అవునమ్మా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉండేదానివి. ఇంట్లో నీలాంటి మెంటల్ దానితో ఉండడం కంటే మెంటల్ హాస్పిటల్లో మెంటల్ దానిలా ఉండడం బెటర్. అంత ఆశగా ఉంటే జాయిన్ చేస్తానులే కానీ ముందు ఇల్లుతుడు, పందులు దొడ్డులా ఉంది. ఆ చీపురు తీసుకుని చిమ్మవచ్చు కదా. నేనే ఎందుకు చిమ్మాలి? నీ చిన్న కోడలు ఉంది కదా, ఎప్పుడు చూడు సున్నం పూసుకొని ఉంటుంది. ఏమైనా అంటే మేకప్ అని అంటుంది, దాన్ని చిమ్మమను ఇల్లు. ఒసే, నా కొడుకులిద్దరూ మీ ఇద్దరికి మొగుళ్ళుగా దొరకడం ఆ దేవుడిచ్చిన వరం. నిజమేనమ్మా, పాలు తేరా మొగుడా అని షాపుకు పంపిస్తే షాప్లో గేదెలు లేవు అని తిరిగి వచ్చాడమ్మా నీ వరాల కొడుకు. ఇంకా నీ మొగుడే నయమే తల్లి. నా మొగుడైతే పాలు ఇవ్వమని దొన్నపోత ముందు కూర్చొని గంట కొట్టాడు. మాటలు కట్టిపెట్టి కొంచెం ఇల్లు చిమ్మవే చిన్న కోడల. బిఏ చదివిన నన్ను ఇల్లు చిమ్మమంటవా? బీటెక్ చదివిన వాళ్ళే అర్ర టుర్ 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 అర్ర టుర్ 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 అని బర్రెలు కాసుకుంటున్నారు. బోర్డు బిఏ చదివినందుకు తెగ నీలుగుతున్నావెందుకు? నోరు మూసుకొని ఇల్లు చిమ్ము. ఐ కాంట్. నేను ఇల్లు చిమ్మలేను, నాకు నడుం నొప్పుగా ఉంది. నేను అలా మసాజ్ సెంటర్కి వెళ్ళి ఇలా మసాజ్ చేయించుకొని వస్తాను. దీనికి ఫోన్లో మెసేజ్ పంపించడమే రాదు, దీని ముఖానికి మసాజ్ ఒకటి. రావే చూసుకుందాం, నువ్వా నేనా? రావే రా. ఆపండి, కాస్త అంట్లైనా తోమి పెట్టవే చిన్న కోడల. దానికి పళ్ళు తోమడమే చేత కాదు, ఇంకా అంట్లేం తోముతుంది? అయితే నువ్వు తోము. 6 పూట్ల తిని 3 పూట్ల నిద్రపోతున్నావు కదా, నువ్వు మాత్రం తినడం లేదా? వెళ్ళి ఆ ముంగీస ముఖానికి చెప్పు తోమమని. నాకు కోడలు తెచ్చుకున్నాను అని నేను అనుకున్నాను, కానీ కొరువి దెయ్యాలను తెచ్చుకున్నాను అని ఇప్పుడే తెలిసింది. ఏమే, నేను చెప్పినట్టు మీ ఇద్దరు వినకపోతే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నీ దగ్గర ఆస్తులు ఎక్కడున్నాయే? జబ్బులు తప్ప. ముసలముండా అని నన్నే ముసలముండా అని అంటారే. మిమ్మల్ని అంటాం. ఏం చేస్తావు? నేనేం చేస్తానమ్మా? ఏం చెయ్యను. ఆ పనులేవో నేనే చేసుకుంటాను. నాకు తప్పుతుందా? అలారా దారిలోనికి. అది ఏమమ్మా, ఎప్పుడు తీసుకున్నావమ్మా నా దగ్గర డబ్బులు? ఇస్తావా ఇవ్వవా? లక్ష్మి, ఇస్తానయ్యా, ఎందుకంత కంగారు? అభి, సరే అయితే నేను ఇచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు నేను మర్చిపోతాను, మిగతా సగం డబ్బులైనా ఇవ్వవమ్మా. లక్ష్మి, సగం డబ్బులు మర్చిపోయారు కదా, మిగతా సగం డబ్బులు నేను మర్చిపోతాను, మీరు నాకు ఇచ్చినట్టు పూర్తిగా మర్చిపోండి. దురాశ, అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టవా? ఇప్పుడు ఏం లేవు, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇంకో ఇంటికి వెళ్ళే ఓపిక నాకు లేదు అని మనసులో అనుకుని, అమ్మా ఈ వీధిలో ఉన్నవాళ్ళు నిన్ను ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? నువ్వు సినిమా హీరోయిన్ లాగా ఉంటావని అంటున్నారమ్మా. అవునా? ఇదిగో 100 తీసుకో. అమ్మా ఇంకో మాట కూడా అన్నారమ్మా. ఇంకేమన్నారు? నువ్వు చాలా మంచిదానివి అని, ఎవరు ఏమడిగినా కాదనవు అని అన్నారమ్మా. ఇదిగో 500 తీసుకో, పండగ చేసుకో. పిచ్చిది, పొగిడితే ఏదైనా ఇచ్చేటట్టు ఉంది అని మనసులో అనుకొని, అమ్మా ఇంకొకటి కూడా అన్నారు. ఇంకేమన్నారు? నీకు మంచి మొగుడు వస్తాడు అని అనుకుంటున్నారమ్మా. ఒరే వెధవా,
అబద్ధాలు ఆడడానికి కూడా ఒక హద్దు ఉండాలిరా. నా డబ్బులు నాకు ఇచ్చేయి అని లాక్కుంటుంది. అమ్మా అమ్మా ఏమైందమ్మా, ఎందుకు డబ్బులు లాక్కుంటున్నావు? ఒరే వెధవా, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నా మొగుడు తాగుబోతు అని ఇక్కడ అందరికీ తెలుసు. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఏమైందిరా మామ అంత డల్గా కూర్చున్నారు? ఏం లేదురా, రాజుకి ఏదో బాధ ఉంది అని కూల్ డ్రింక్లో విషం కలుపుకొని తాగేసి కూర్చున్నాడు. నేను నీలాగా వచ్చి వాడి పక్కన ఉన్న కూల్ డ్రింక్ తాగుతూ అడిగాను. ఇప్పుడు నువ్వు కూడా అందులో విషం ఉందని తెలియక కూల్ డ్రింక్ తాగుతూ ఏమైందిరా అని అడుగుతున్నావు. అంటే ఇప్పుడు నేను తాగిన కూల్ డ్రింక్లో విషం ఉందా? అదే కదరా నేను చెప్తున్నది. అందుకే ఫ్రెండ్స్ ఏది తిన్నా తినొచ్చా అని అడిగి తినాలి లేదా తాగాలి. ఇప్పుడు చూడండి, నాతో పాటు మీ ఇద్దరు కూడా చావాలి. ఇద్దరు లవర్స్ బండి మీద వెళ్తున్నారు. బేబీ, ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు? మా డాడీ అంటేనే అందరికంటే ఎక్కువ ఇష్టం నాకు. ముందు బండి దిగవే. ఎందుకు బేబీ? బండి నాది, పెట్రోల్ కూడా నాది. నేను అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పక నీ బాబు అంటే ఎక్కువ ఇష్టం అని చెబుతావా? దిగు. ఇప్పుడు మీ బాబుకు ఫోన్ చేయి, వచ్చి తీసుకుపోతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.